శాంతి. ఈరోజు మురళి డేట్ 31/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. లోపల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే నిద్రాజీతులుగా అయిపోతారు. ఆవలింతలు మొదలైనవి రావు. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రిపై ఎందుకు బలిహారమయ్యారు? బలిహారం అవ్వటము అంటే అర్థమేమిటి? జవాబు: బలిహారం అవ్వటం అనగా తండ్రి స్మృతిలో ఇమిడిపోవటం. ఎప్పుడైతే స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడు ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మరూపీ బ్యాటరీ నిరాకారుడైన తండ్రితో జోడించబడినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. వికర్మలు వినాశనం అవుతాయి, సంపాదన జమ అవుతుంది. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు శరీరంతో పాటు కూర్చున్నారు. మృత్యులోకంలో ఇది అంతిమ శరీరం అని మీకు తెలుసు. ఆ తర్వాత ఏమవుతుంది? మళ్ళీ తండ్రితో పాటు శాంతిధామంలో కలిసి ఉంటారు. అక్కడ ఈ శరీరం ఉండదు. మళ్ళీ స్వర్గంలోకి నెంబర్ వార్ పురుషార్థానుసారంగా వస్తారు. అందరూ ఒకేసారి కలిసి రారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. ఏ విధంగా తండ్రి శాంతి సుఖం యొక్క సాగరుడో అలాగే పిల్లలను కూడా శాంతి సుఖం యొక్క సాగరులుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత వెళ్ళి శాంతిధామంలో విరాజమానం అవ్వాలి. కావున తండ్రిని, ఇంటిని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఇక్కడ మీరు ఎంతెంతగా ఈ అవస్థలో కూర్చుంటారో అంతంతగా మీ జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. సన్యాసులేమి సర్వశక్తివంతునితో యోగాన్ని జోడించరు. వారు ఆ నివాస స్థానమైన బ్రహ్మతో యోగాన్ని జోడిస్తారు. వారు తత్వయోగులు మరియు బ్రహ్మము లేక తత్వంతో యోగాన్ని జోడిస్తారు. ఇక్కడ జీవాత్మల ఆట జరుగుతుంది. అక్కడ మధురమైన ఇంటిలో కేవలం ఆత్మలే ఉంటాయి. ఆ మధురమైన ఇంటికి వెళ్ళేందుకు మొత్తం ప్రపంచమంతా పురుషార్థం చేస్తుంది. మేము బ్రహ్మంలో లీనమవ్వాలి అని అంటారు. మేము బ్రహ్మంలోకి వెళ్ళి నివసిస్తాము అని అనరు. ఈ విషయాలను పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో ఎన్ని వ్యతిరేకమైన విషయాలు వింటూ ఉంటారు. ఇక్కడైతే తండ్రి వచ్చి కేవలం 2 విషయాలనే అర్థం చేయిస్తారు. ఏ విధంగా మంత్రాన్ని జపిస్తారు కదా. కొందరు గురువును తలుచుకుంటారు, కొందరు ఇంకెవ్వరినో తలుచుకుంటారు. విద్యార్థులు టీచర్ను తలుచుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు కేవలం తండ్రి మరియు ఇల్లు మాత్రమే గుర్తుంది. తండ్రి ద్వారా మీరు శాంతిధామము మరియు సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. అదే మీ హృదయంలో గుర్తుంటుంది. నోటితో ఏమీ అనవలసిన అవసరం లేదు. శాంతిధామం తర్వాత సుఖధామము అని బుద్ధి ద్వారా మీకు తెలుసు. మనం మొదట ముక్తిలోకి వెళ్తాము, ఆ తర్వాత జీవన్ముక్తిలోకి వెళ్తాము. ముక్తి జీవన్ముక్తుల దాత ఒక్క తండ్రే. సమయాన్ని వ్యర్థం చేయకూడదు అని తండ్రి పిల్లలకు పదే పదే అర్థం చేయిస్తారు. జన్మాంతరాల పాపాల భారం శిరస్సుపై ఉంది. ఈ జన్మలో చేసిన పాపాలు మొదలైన వాటి స్మృతి అయితే ఉంటుంది. సత్యుగంలో ఈ విషయాలేవి ఉండవు. జన్మాంతరాల పాపాల భారం ఉందని ఇక్కడ పిల్లలకు తెలుసు. మొట్టమొదటిది కామ వికారపు వికర్మ. దానినే జన్మాంతరాలు చేస్తూ వచ్చారు మరియు తండ్రి నిందను కూడా ఎంతో చేశారు. ఏ తండ్రి అయితే సర్వులకు సద్గతిని ఇస్తారో వారిని ఎంతగా నిందించారు. ఇవన్నీ ధ్యాసలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేయాలి. వాస్తవానికి వాహ్ సద్గురు అని అంటారే కానీ గురు అని కూడా అనరు. వాహ్ గురు అని అనటంలో అర్థమేమీ లేదు. వాహ్ సద్గురు, ముక్తి జీవన్ముక్తులను వారే ఇస్తారు కదా. ఆ గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ
ఒక్క సద్గురువే ఉన్నారు. మీరైతే ఎంతోమంది గురువులను ఆశ్రయించారు. ప్రతి జన్మలో 2, 4 గురువులను ఆశ్రయిస్తారు. ఒక గురువును ఆశ్రయించి మళ్ళీ వేరే స్థానాలకు వెళ్తారు. ఇక్కడి కంటే మంచి మార్గం దొరుకుతుందేమోనని ఇతర గురువుల వద్ద ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏమీ లభించదు. ఇప్పుడిక ఉండేది లేదని, అందరూ శాంతిధామానికి వెళ్ళాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి మీ ఆహ్వానంపై వచ్చారు. రండి, మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయండి అని మీరు నన్ను పిలిచారు అని గుర్తు చేయిస్తారు. శాంతిధామము పావనమైనదే, సుఖధామము పావనమైనదే. మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఇల్లు అందరికీ గుర్తుంటుంది. మా నివాస స్థానం పరంధామము అని ఆత్మ వెంటనే అంటుంది. పరంపిత పరమాత్మ కూడా పరంధామంలోనే ఉంటారు. మనం కూడా పరంధామంలోనే ఉంటాము. మీపై బృహస్పతి దశ కూర్చుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది అనంతమైన విషయం. అనంతమైన దశ అందరిపైన కూర్చుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. మనమే సుఖం నుండి దుఃఖంలోకి, మళ్ళీ దుఃఖం నుండి సుఖంలోకి వస్తాము. శాంతిధామము, సుఖధామము, ఆ తర్వాత ఈ దుఃఖధామం. ఇది కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మనుషుల బుద్ధిలోనైతే ఇవి కూర్చోవు. ఇప్పుడు తండ్రి జీవిస్తూనే మన్నించటం నేర్పిస్తున్నారు. దీపపు పురుగులు దీపంపై బలిహారం అవుతాయి. కొన్ని దీపంపై బలి అయి కాలిపోతాయి, బలిహారం అయిపోతాయి. కొన్నేమో చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. మీరు కూడా బ్యాటరీయే కదా. అందరి బుద్ధి యోగం వారొక్కరితోనే ఉంది. నిరాకారుడైన తండ్రితో బ్యాటరీ జోడించబడి ఉంది. ఈ ఆత్మకైతే వారు చాలా సమీపంగా ఉన్నారు. కావున వీరికి చాలా సహజమవుతుంది. ఎవరికి? బ్రహ్మబాబా. తండ్రిని స్మృతి చేయటం ద్వారా మీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. పిల్లలైన మీకు కాస్త కష్టమవుతుంది. వీరికి సహజం. అయినా కానీ పిల్లలైన మీరు ఎంతైతే పురుషార్థం చేయవలసి ఉంటుందో వీరు కూడా అంతే పురుషార్థం చేయవలసి ఉంటుంది. వీరు ఎంత సమీపంగా ఉన్నారో వీరిపై అంతే భారం కూడా ఉంది. ఎవరి తలపైనైతే బాధ్యత ఉంటుందో వారికి నిద్ర ఎలా పడుతుంది అన్న గాయనం కూడా ఉంది. వీరిపైనైతే ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. తండ్రి అయితే సదా సంపూర్ణులు, వీరైతే సంపూర్ణులుగా అవ్వవలసి ఉంటుంది. వీరి అందరి పాలనను చేయవలసి ఉంటుంది. ఇద్దరూ కలిసే ఉన్నా కానీ ఆలోచన అయితే ఉంటుంది కదా. కుమార్తెలకు ఎన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి. అది దుఃఖం కలిగిస్తుంది. కర్మాతీత అవస్థ అయితే చివరిలో ఏర్పడుతుంది. అప్పటి వరకు ఆలోచన కలుగుతుంది. కుమార్తెలు ఉత్తరం రాయకపోయినా ఆరోగ్యం బాగుందో లేదో అన్న ఆలోచన కలుగుతుంది. సేవా సమాచారం వచ్చినట్లయితే తండ్రి తప్పకుండా వారిని గుర్తు చేస్తారు. బాబా ఈ తను ద్వారా సేవ చేస్తారు. అప్పుడప్పుడు మురళి కొద్దిగానే నడుస్తుంది. 2-4 రోజులు మురళి రాకపోయినా సరే మీ వద్ద పాయింట్లు ఉంటాయి. మీరు కూడా మీ డైరీని చూసుకోవాలి. బ్యాడ్జ్పై కూడా మీరు బాగా అర్థం చేయించవచ్చు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మం ఉండేది కాదు. వృక్షం కూడా తప్పకుండా మీతో పాటు ఉండాలి. వెరైటీ ధర్మాల రహస్యాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. మొట్టమొదట ఒక అద్వైత ధర్మమే ఉండేది. విశ్వంలో శాంతి, సుఖం, పవిత్రత ఉండేవి. తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. ఎందుకంటే తండ్రి శాంతి సాగరుడు, సుఖసాగరుడు కదా. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఏ విధంగా తండ్రి బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయో అలాగే మీరు కూడా తయారవుతారు. సుఖశాంతి సాగరులుగా మీరు కూడా అవుతారు. ఏ విషయాలలో లోపం ఉంది అని తమ లెక్కపత్రాన్ని చూసుకోవాలి. నేను ప్రేమ సాగరునిలా ఉన్నానా? ఎవరైనా అసంతుష్టులయ్యే విధంగా నా నడవడిక లేదు కదా. మీపై మీరు దృష్టిని ఉంచాలి. బాబా ఆశీర్వదిస్తే మేము అలా అయిపోతాము అని భావించకూడదు. అలా కాదు. తండ్రి అంటారు, నేను డ్రామా అనుసారంగా
నా సమయానికి వచ్చాను. ఇది నా కల్పకల్పపు ప్రోగ్రాం. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురువు ఒక్కరే. ఈ నిశ్చయం కూడా పక్కాగా ఉన్నట్లయితే మీకు విజయం లభిస్తుంది. ఇన్ని అనేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ వినాశనం జరగవలసిందే. సత్యుగ సూర్యవంశం ఉన్నప్పుడు ఇంకే వంశం లేదు. మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. రోజంతా ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. జ్ఞాన పాయింట్లు లోపల ఉప్పొంగుతూ ఉండాలి. సంతోషం ఉండాలి. తండ్రిలో జ్ఞానం ఉంది, అది మీకు ఇప్పుడు లభిస్తుంది. దానిని ధారణ చేయాలి. ఇందులో సమయాన్ని వ్యర్థం చేయకూడదు. రాత్రి కూడా సమయం లభిస్తుంది. ఆత్మ ఇంద్రియాల ద్వారా పని చేస్తూ చేస్తూ అలసిపోయిందంటే ఇక నిద్రిస్తుంది అని గమనిస్తారు. తండ్రి మీకు భక్తి మార్గపు అలసటనంతా దూరం చేసి అలసట లేని వారిగా చేస్తారు. రాత్రి వేళలో ఆత్మ అలసిపోతే శరీరం నుండి వేరైపోతుంది. దానినే నిద్ర అని అంటారు. నిద్రించేది ఎవరు? ఆత్మతో పాటు కర్మేంద్రియాలు కూడా నిద్రిస్తాయి. కావున రాత్రి వేళల్లో నిద్రించే సమయంలో కూడా తండ్రిని స్మృతి చేసి ఇలాంటి ఆలోచనలు చేస్తూ నిద్రపోవాలి. చివరి సమయంలో మీరు రాత్రింబహుళు నిద్రను చేయించే వారిగా అయ్యే అవకాశం ఉంది. అప్పుడిక స్మృతిలోనే ఉంటారు. ఎంతో సంతోషం ఉంటుంది. 84 జన్మల చక్రాన్ని తిప్పుతూనే ఉంటారు. ఆవలింతులు లేక కూనికి పాటలు మొదలైనవి రావు. ఓ నిద్రను చేయించే పిల్లలు, సంపాదనలో ఎప్పుడూ నిద్రించకూడదు. ఎప్పుడైతే జ్ఞానంలో నిమగ్నమైపోతారో అప్పుడు మీకు అటువంటి అవస్థ ఉంటుంది. ఇక్కడ మీరు కొద్ది సమయం కూర్చున్నప్పుడు ఎప్పుడూ ఆవలింతలు లేక కూనికి పాటలు రాకూడదు. ఇతరుల వైపులకు ధ్యాస వెళ్ళటం ద్వారా ఆవలింతలు వస్తాయి. మేము ఇతరులను కూడా మా సమానంగా తయారు చేయాలి అని ఇది కూడా పిల్లలైన మీరు ధ్యాసలో ఉంచుకోవాలి. ప్రజలైతే కావాలి కదా, లేకపోతే రాజులుగా ఎలా అవుతారు? దానం ఇచ్చినా అది తరగదు. ఇతరులకు అర్థం చేయిస్తూ దానం చేస్తూ ఉన్నట్లయితే అది ఎప్పుడూ తరగదు, లేకపోతే జమ అవ్వదు. మనుషులు చాలా పిసినారులుగా కూడా ఉంటారు. ధనం విషయంలో ఎన్నో కోట్లాట్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తండ్రి అంటారు, నేను మీకు ఈ అవినాశీ ధనాన్ని ఇస్తాను, కావున మీరు మళ్ళీ ఇతరులకు ఇస్తూ ఉండండి. ఇందులో పిసినారులుగా అవ్వకూడదు. దానం ఇవ్వటం లేదంటే అది మీలో లేనట్లే. ఈ సంపాదన అటువంటిది. ఇందులో కొట్లాట్లు మొదలైన వాటి విషయం లేదు. దీనిని గుప్తమైనది అని అంటారు. మీరు ఇన్కాగ్నిటో వారియర్స్ అంటే గుప్త యోధులు. పంచ వికారాలతో మీరు పోట్లాడతారు. మిమ్మల్ని అన్నోన్ వారియర్స్ అంటే అజ్ఞాత యోధులు అని అంటారు. పాదాచారుల సైన్యం ఎంతో ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ప్రజలు ఎంతోమంది ఉంటారు. ఇంకా కెప్టెన్లు, మేజర్లు మొదలైన వారందరూ ఉన్నారు. మీరు సైన్యం, అందులో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. మీరు కమాండర్, వీరు మేజర్ అని బాబా భావిస్తారు. మహారథులు, గుర్రపు స్వారీ వారు ఉన్నారు కదా, అర్థం చేయించేవారు 3 రకాల వారు ఉన్నారు అని తండ్రికి తెలుసు. మీరు అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారాన్ని చేస్తారు. వారు కూడా వ్యాపారాన్ని నేర్పిస్తారు కదా. గురువు వెళ్ళిపోతే అతని వెనుక శిష్యులు నడిపిస్తారు కదా. అది స్థూలమైనది మరియు ఇది సూక్ష్మమైనది. అనేక రకాల ధర్మాలు ఉన్నాయి. ఎవరి మతం వారిదే. వారు ఏమి నేర్పిస్తున్నారో, ఏమేమి వినిపిస్తున్నారో మీరు కూడా వెళ్ళి వినవచ్చు. తండ్రి అయితే మీకు 84 జన్మల చక్రం యొక్క కథను అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకే తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు కలియుగాంతం వరకు ఈ ఆత్మలు వస్తూ ఉంటాయి, వృద్ధిని పొందుతూ ఉంటాయి. ఎప్పటి వరకైతే తండ్రి ఇక్కడ ఉంటారో అప్పటి వరకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. మరి ఎంతమంది ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు అని
లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది కదా. అక్కడైతే ఇంతమంది మనుషులు ఉండరు, తినేవారు కొద్దిమందే ఉంటారు. ప్రతి ఒక్కరికి వారి వారి పొలాలు ఉంటాయి. ధాన్యం పెట్టుకుని ఏం చేస్తారు? అక్కడ వర్షాలు మొదలైన వాటి కోసం ఇక్కడ చేసినట్లుగా యజ్ఞాలు మొదలైనవి చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు తండ్రి యజ్ఞాన్ని రచించారు. మొత్తం పాత సృష్టి అంతా యజ్ఞంలో స్వాహావనున్నది. ఇది అనంతమైన యజ్ఞం. వారు వర్షాల కొరకు హద్దులోని యజ్ఞాలను రచిస్తారు. వర్షం పడితే సంతోషిస్తారు. యజ్ఞం సఫలమైంది అని భావిస్తారు. వర్షాలు పడకపోతే ధాన్యం లభించదు, కరువు ఏర్పడుతుంది. యజ్ఞాలు మొదలైనవి రచించినా కానీ వర్షం పడేది లేకపోతే ఏం చేయగలరు? ఆపదలైతే అన్నీ రానున్నాయి. కొండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరగనున్నాయి. డ్రామా చక్రం గురించి అయితే పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ చక్రం కూడా చాలా పెద్దగా ఉండాలి. పెద్ద పెద్ద స్థానాల్లో అడ్వర్టైజ్మెంట్లు ఉన్నట్లయితే పెద్ద పెద్ద వారు చదువుతారు. ఇప్పుడు తప్పకుండా ఇది పురుషోత్తమ సంఘం యుగమేనని అర్థం చేసుకుంటారు. కలియుగంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో కొంతమంది మనుషులే ఉంటారు. కావున మిగిలిన వారందరూ తప్పకుండా అంతమైపోతారు. శివ జయంతి అంటేనే స్వర్ణ జయంతి, శివ జయంతి అంటేనే స్వర్గ జయంతి, లక్ష్మీనారాయణ జయంతి. విషయం చాలా సహజమైనది. శివ జయంతి జరుపుకోబడుతుంది. వారు అనంతమైన తండ్రి, వారే స్వర్గస్థాపన చేశారు. ఇది నిన్నటి విషయమే. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. ఇది చాలా సహజమైన విషయం. పిల్లలు బాగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. సంతోషంలో కూడా ఉండాలి. ఇప్పుడు మనం సదాకాలం కొరకు రోగుల నుండి విముక్తులై 100% ఆరోగ్యవంతులుగా, సంపన్నులుగా అవుతాము. ఇంకా కొద్ది సమయమే ఉంది. ఎన్ని దుఃఖాలు ఉన్నా, మృత్యు మొదలైనవి జరిగినా మీరు ఆ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. మృత్యు జరగవలసిందేనని మీకు తెలుసు. ఇది కల్పకల్పం యొక్క ఆట. చింతేమీ ఉండదు. ఎవరైతే పక్కాగా ఉంటారో వారు ఎప్పుడూ ఆర్తనాదాలు చేయరు. మనుషులు ఎవరిదైనా ఆపరేషన్ మొదలైనవి చూసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. ఇప్పుడైతే ఎంత పెద్ద మృత్యు జరుగుతుంది. ఇదంతా జరిగేదే ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. వేటగానికి వేట, వేటకు మృత్యు అన్న గాయనం కూడా ఉంది. ఈ పాత ప్రపంచంలోనైతే ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. ఇప్పుడిక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి నుండి అవినాశి జ్ఞానదానాన్ని తీసుకొని ఇతరులకు దానం చేయాలి. జ్ఞానదానం చేయటంలో పిసినారులుగా అవ్వకూడదు. జ్ఞాన పాయింట్లు లోపల ఉప్పొంగుతూ ఉండాలి. రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. సెకండ్ పాయింట్, తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. నేను తండ్రి సమానంగా ప్రేమ సాగరుడిగా అయ్యానా? ఎప్పుడూ ఎవరిని అసంతుష్టపరచటం లేదు కదా? నా నడవడికపై పూర్తి దృష్టి ఉందా? వరదానము. జ్ఞానంతో పాటు గుణాలను కూడా ఇమర్జ్ చేసుకుని సర్వగుణ సంపన్నులుగా అయ్యే గుణమూరత్ భవ. ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఎంతో ఉంది, కానీ ఇప్పుడు గుణాలను ప్రత్యక్షం చేయవలసిన అవసరం ఉంది. అందుకే విశేషంగా కర్మల ద్వారా గుణదాతులుగా అవ్వండి. నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా తయారు చేసే కర్తవ్యంలో తత్పరుడినై ఉండాలి అన్న సంకల్పం చేయండి. దీని ద్వారా వ్యర్థాన్ని చూసేందుకు, వినేందుకు లేక చేసేందుకు ఖాళీయే దొరకదు. ఈ విధి ద్వారా స్వయం యొక్క లెక్క, సర్వుల యొక్క బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. కావున ఇందులో
ప్రతి ఒక్కరూ తమను తాము నిమిత్తంగా మొదటి నెంబర్ వారిగా భావిస్తూ సర్వగుణ సంపన్నులుగా అయ్యే మరియు తయారు చేసే ఉదాహరణ మూర్తులుగా అవ్వండి. స్లోగన్: మనసా ద్వారా యోగదానాన్ని, వాచా ద్వారా జ్ఞానదానాన్ని మరియు కర్మ ద్వారా గుణదానాన్ని చేయండి. అచ్చా. ఓం శాంతి.